అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, అదేనండి అందరూ బూతుల సరఫరా శాఖ మంత్రి అని పిలుచుకుంటూ ఉంటారు కదా, కొడాలి నాని, ఆయన మీడియా ముందుకు వచ్చాడు. దేనికి వచ్చాడు అంటే, దానికి ముందు కొద్ది రోజులుగా మరి రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి అనేక పరిస్థితులపైన మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు వివిధ జిల్లాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ మా పార్టీ నాయకులే కాకుండా ఇవాళ ఏ ఊర్లో, ఏ పల్లెటూరులో, ఏ నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చర్చించుకునేటటువంటి అంశం ఏంటయ్యా అంటే, విపరీతంగా పెరిగిపోయినటువంటి నిత్యావసర సరుకుల ధరలు. ఇవాళ ఏ దుకాణానికి వెళ్ళినా కూడా బిల్లు పట్టుకుంటే కరెంటు షాక్ కొడతా ఉంది. ఎందుకంటే ఒకటని కాదు, ప్రతి ఒక్క వస్తువు కూడా ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి, అసలే కోవిడ్ వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలపైన ఈ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల అనేది విపరీతమైనటువంటి భారాన్ని మోపుతోంది. ఇవాళ కొద్ది రోజుల్లో మరి మనం సంక్రాంతి పండుగ కూడా జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి అనేది తెలుగువారందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి పండుగ. మరి గ్రామాన కూడా మరి ఎంతో ఉల్లాసంగా బంధుమిత్రులు అందరితో కలిసి మనం ఎంతో సంబరంగా జరుపుకునేటటువంటి పండుగ. ఏ ఇంట్లోకి వెళ్ళినా చక్కగా రకరకాల పిండి వంటలు వండుతూ ఉంటారు, రకరకాలైనటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు వండుతూ ఉంటారు. నలుగురిని పిలిచి, నలుగురు బంధువులను పిలిచి వారికి విందులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి పండుగ సమయం, సంక్రాంతి పండుగ సమయంలో కొనుగోలు కూడా, ఈ సరుకుల కొనుగోలు కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి అటువంటి సమయంలో ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఇవాళ ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారం వల్ల నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే, దానికి మరి ఎక్కడ లేనటువంటి ఉక్రోషం వచ్చేసింది మన బూతుల శాఖ మంత్రి గారికి. వచ్చే యాజ్ ఇట్ ఈజ్ ఎప్పట్లాగానే నోరు తెరిస్తే పచ్చి బూతులు, అసభ్య పదాలతో దూషించడం. ఇవాళ ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం చూపకుండా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి పేదవాడిని ఆదుకోవాలని మేము అడిగితే, ఏదో హెరిటేజ్ అంటాడు, ప్రియా పచ్చళ్ళు అంటాడు, ఇంకేదేదో మాట్లాడతాడు. అయ్యా, నువ్వు పొద్దున్న లెగిస్తే ఆ గుట్కా నవ్వులతో ఈ ప్రపంచంలో బ్రతక, నువ్వు ఆ గుట్కా మైకంలో తిరుగుతూ ఉంటావు. ఇవాళ హెరిటేజ్ రీటైల్కి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దానికి యజమాని కాదు. ఆ వ్యాపారాన్ని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే దానిని ఇతరులు కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయం కూడా నీకు తెలీదు. తెలియకుండా ఏదో హెరిటేజ్కి వెళ్ళా, నేనేదో సరుకులు కొన్నా, ఏదో బిల్లు తెచ్చానని మాట్లాడతావు. లేదు అంటే ఏదో పచ్చళ్ళ గురించి మాట్లాడతావు, మీడియా సంస్థల గురించి మాట్లాడతావు. అరే, అసలు నిత్యావసర సరుకుల ధరలు ఏంటాయా అంటే దానికి సమాధానం చెప్పలా. మొన్న ఈ మహానుభావుడు మీడియాలతో మాట్లాడుతూ ఆ ప్రెస్ మీట్లోనే కొన్ని నిజాలైతే ఒప్పుకున్నాడండి. ఇవాళ ఏం నిజాలు ఒప్పుకున్నాడో ఒక్కసారి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి, వినిపిస్తే ఒకసారి వినండి. ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు. మేము పండించినటువంటి పెట్టుబడి, పంటకు పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదని చెప్పి రైతులు ఒక పక్కన ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా షాపులకు వెళ్ళి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నావు, చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పేదవాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే, విన్నారు కదండి. మన గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి, అదే మన బూతుల సరఫరా శాఖ మంత్రి గారు రెండు నిజాలైతే ఒప్పుకున్నారండి.
మొన్న మాట్లాడినటువంటి ఆ ప్రెస్ మీట్లో మాటలే నేను వినిపించా. ఒకటేంటంటే, రైతులు పండించినటువంటి పంట కొనుగోళ్లు సరిగా జరగట్లేదు, కనీస గిట్టుబాటు ధర అందట్లేదు. దానివల్ల రైతులు ఇవాళ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఉద్యమం చేస్తుంది. నిన్న కూడా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. రెండోది, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల పేదవాడు కడుపు మార్చుకొని ఒక పూట పస్తులుంటూ ఉన్నాడు అన్న మాట కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు. ఆ నిజాన్ని కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి రెండు నిజాలైతే ఇవాళ కొడాలి నాని పత్రికా సమావేశంలో ఒప్పుకోవటం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నా, ఏమయ్యా కొడాలి నాని, నువ్వు మాట్లాడినటువంటి మాటలే. ఒకటి, రైతులు పండించినటువంటి పంట కొనుగోళ్లు జరగట్లేదు, గిట్టుబాటు ధరలు వాళ్ళకి అందట్లేదు, వాళ్ళకి చెల్లింపులు సకాలంలో జరగట్లేదని నువ్వే మాట్లాడావు. దాని గురించి ముందు మనం మాట్లాడుకుంటే, ఇది సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెప్పించినటువంటి సమాచారం. 1/4/2021 సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెప్పించినటువంటి సమాచారం. పౌర సరఫరాల శాఖ కమిషనర్, నీ డిపార్ట్మెంటే ఏమయ్యా నాని, కమిషనర్ పౌర సరఫరాల శాఖ వారు ఇచ్చినటువంటి సమాచారం ఇది. దీనిలో పంట కొనుగోళ్లకు సంబంధించి, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఖరీఫ్ 2018-19లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో 44,18,468 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎంత? ఖరీఫ్ 2018-19లో 44,18,468 మెట్రిక్ టన్నులు. అదే మీ పనికి మాలిన ప్రభుత్వం హయాంలో నువ్వు మంత్రిగా ఉండగా ఖరీఫ్ 2020-21లో ఇవాళ ధాన్యం కొనుగోళ్లు 42,22,287. ఎంతయా? 42,22,287 మెట్రిక్ టన్నులు. 2018-19లో ఎంత? 44,18,000 అయితే ఇవాళ నీ దిక్కుమాలిన ప్రభుత్వ హయాంలో నువ్వు మంత్రిగా 42,22,000 అంటే దాదాపుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ధాన్యం కొనుగోళ్లు తగ్గిపోయాయా? ఇది కమిషనర్ పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. అదేవిధంగా పంట కొనుగోళ్లకి చెల్లింపులు చూసినట్టయితే ఖరీఫ్ 2018-19లో 7,801 కోట్ల రూపాయలు రైతులకి చెల్లింపులు జరిగితే, అదే మీ పనికి మాలిన ప్రభుత్వ హయాంలో 6,725 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. అంటే 1,027 కోట్ల రూపాయలు తక్కువగా ధాన్యానికి చెల్లింపులు కూడా చేసినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి దక్కుతుందండి. ఇది నేనేదో వండి వార్చినటువంటి లెక్కలు కాదు. ఇది సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెప్పించినటువంటి సమాచారం. కాబట్టి ధాన్యం కొనుగోళ్ళేమో 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోళ్లు తగ్గిపోయాయి. దాదాపు 1,076 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా తగ్గిపోయాయి. మరి ఈ విధంగా ఉంటే ధాన్యం కొనుగోళ్లు జరగక చెల్లింపులు కూడా సరిగ్గా జరగకపోతే మరి ఆత్మహత్యలు చేసుకుంటారు సార్. ఇంకేం మీరు చెప్పినట్టు మరి ఆత్మహత్యలే దిక్కు రైతులకి. కాబట్టి మీరు చెప్పిన మాట వాస్తవమే. రెండో పక్కన మీరు నిత్యావసర సరుకుల ధరల గురించి మాట్లాడారు. ఇవాళ మీరు సంబంధిత శాఖ మంత్రిగా ఇవాళ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మీరు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా మీరేం చేస్తూ ఉన్నారు? ఇవాళ దాదాపు 29,000 రేషన్ షాపులు ఉన్నాయి మీ ఆధీనంలో. ఆ రేషన్ షాపుల ద్వారా మీరు పేదవాడిని ఆదుకోవటానికి మీరు చేసినటువంటి పని ఏంటి? ఒక్కసారి అది కూడా మనం గమనిస్తే మీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 2014 నుంచి 2019 వరకు రేషన్ దుకాణాల ద్వారా మరి బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగులు, జోవర్ కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఆఖరికి మహిళలకి శానిటరీ ప్యాడ్లు కూడా అందించినట్టు సమాచార హక్కు చట్టం ద్వారానే తెలియజేశారు. ఏ రేట్లకు అందించారండి? మీరు కందిపప్పు తీసుకుంటే ప్రతి రేషన్ కార్డుకి 2 కిలోల కందిపప్పు కేజీ 40 రూపాయల చొప్పున ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో 2019 వరకు అందించడం జరిగింది. అదే మీ దిక్కుమాలిన ప్రభుత్వ హయాంలో అది కూడా ఇచ్చారు. అదే కందిపప్పు 40 రూపాయల నుంచి 67 రూపాయలకి పెంచారా మీరు? ఒక పక్కన నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, పేదవాడు పశువులతో కడుపు మార్చుకుంటూ ఉన్నాడు, ఒక పూటే తింటూ ఉన్నాడని మాట్లాడినటువంటి నువ్వు నీ రేషన్ షాపుల ద్వారా పేదవాడిని ఆదుకునేటటువంటి పని నువ్వేం చేశావు? కందిపప్పు 40 ఉంటే 67 రూపాయలకి పెంచటమా?
పేదవాడిని ఆదుకోవటం. కేజీ కందిపప్పుకి 27 రూపాయలు ధర పెంచావు. గతంలో మేము 2 కిలోలు కందిపప్పు ఇస్తే ఇవాళ కేజీ మాత్రమే ఇస్తూ ఉన్నావు కందిపప్పు. ఇదా పేదవాడిని ఆదుకోవటం అంటే? అదేవిధంగా పంచదార గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అరకిలో 10 రూపాయలకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ అదే పంచదార అరకిలో 17 రూపాయలు చేసావు. అంటే అరకిలోకి 7 రూపాయలు పెంచావు. కేజీకి 14 రూపాయలు పంచదార పైన ధరలు పెంచావు. అదేవిధంగా మిగతా గోధుమ పిండి ఇవ్వటం మానేసావు. రాగులు, సజ్జలు కానీ, ఉప్పు కానీ, మిగతా అనేక ఐటమ్స్ ఏవైతే తెలుగుదేశం పార్టీ హయాంలో రాగులైతే కేజీ రూపాయికే ఇచ్చాం, జోవర్ అయితే కేజీ రూపాయికే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉప్పు కానీ, శానిటరీ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలకే మేము అందిస్తే అదే విషయాన్ని మీ ప్రభుత్వమే సమాచార హక్కు చట్టం ద్వారా మాకు తెలియజేస్తే మరి ఇవాళ నువ్వు చేస్తున్నదేంటి? ఇవాళ రేషన్ దుకాణాల ద్వారా గతంలో ఇచ్చినటువంటి అనేక సరుకులు కోత పెట్టావు. రెండో పక్కన కందిపప్పు ధరని 27 రూపాయలు పెంచావు కేజీకి. పంచదార ధరని కేజీకి 14 రూపాయలు పెంచావు. ఇదే నా పేదవాడిని ఆదుకోవటం? నువ్వు ఇవాళ ప్రియాపక్షల గురించి, హెరిటేజ్ గురించి ఇవాళ అనవసరమైనటువంటి మాటలని నువ్వు మాట్లాడతావా? నీ రేషన్ షాపుల సంగతి ఏంటో నువ్వు చెప్పబోయే ముందు సమాధానం చెప్పు. ఎందుకు పెంచావు నువ్వు కందిపప్పు ధర? 27 రూపాయలు దేనికి పెంచావు? పేదవాడికి ఏం మేలు చేయడం కోసం కందిపప్పు ధర పెంచావో చెప్పు. పంచదార ధర ఎందుకు పెంచావు? దానికి సమాధానం చెప్పబోయా. ఇంకా ఇతర సరుకులకి ఎందుకు కోత పెట్టావు? సమాధానం చెప్పు. వాటికి సమాధానం చెప్పడం చేత కాదు నీకు. నువ్వు ఇవాళ మీడియా సంస్థల గురించి, ప్రియాపచ్చళ్ళు, హెరిటేజ్ నీ ఇష్టానుసారం నోరు బారేసుకుంటావా? నీ మంత్రిత్వ శాఖ గురించి ముందు సమాధానం చెప్పు. ఏ రోజైనా సరిగ్గా సమీక్ష చేసావా? రేషన్ షాపుల ద్వారా పేదవాడికి ఇంకా అదనంగా సరుకులు ఇప్పించే ప్రయత్నం చేసావా? ధరలు ఎందుకు పెంచావు? వీటికి సమాధానాలు ఉండవు. రెండో పక్కన ఇంకేం మాట్లాడుతూ ఉన్నావా నువ్వు నీ మీడియా సమావేశంలో? అది కూడా వినిపిస్తా. తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను చూసి ఈ సన్నాసి బుద్ధి తెచ్చుకోమంటారు. తమిళనాడు వెళ్ళి ప్రతిపక్ష నాయకులు ఎలా పనిచేస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రికి ఏ రకంగా గౌరవం ఇస్తున్నారు, ప్రతిపక్షం అధికార పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఎలా సహకరిస్తుంది, అవన్నీ చూసి చావమనండి దరిద్రుణ్ణి. ఏం మాట్లాడుతున్నావా? ప్రతిపక్ష పార్టీ నాయకులు తమిళనాడు వెళ్ళి నేర్చుకోవాలా? అక్కడ ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గౌరవిస్తుందో నేర్చుకోవాలా? అవునయ్యా, అక్కడ గౌరవిస్తారయ్యా. తమిళనాడులో ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకే అధినేత ఈ రోజున అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ని గౌరవిస్తారు. ఎందుకు? ఇవాళ జయలలిత పేరు మీద, స్వర్గీయ జయలలిత గారి పేరు మీద ఉన్నటువంటి అమ్మా క్యాంటీన్లే ఆయనే మూసేలేదే. అమ్మా క్యాంటీన్లనే జయలలిత గారి బొమ్మ పెట్టే కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఆ రకంగా వాళ్ళ పార్టీ అధినేత స్వర్గీయ జయలలిత గారికి ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ గారు మరి గౌరవించక ఏం చేస్తారయ్యా? నీ దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఏం చేశాడు? పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకే భోజనం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లనే ఇవాళ అత్యంత దుర్మార్గంగా మూసేస్తే ఇవాళ నిన్ను గౌరవించాలా? నువ్వు తమిళనాడు గురించి మాట్లాడతావా? ఇవాళ నీ కక్ష సాధింపు కోసం పేదవాడి పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాను ఇక్కడ ఈ రాష్ట్రంలో. అదే అక్కడ స్టాలిన్, జయలలిత ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయిన జయలలిత గారి బొమ్మ పెట్టి మరి అమ్మ క్యాంటీన్లు కొనసాగిస్తూ ఉన్నాడు, పేదవాడిని ఆదుకుంటూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ గౌరవిస్తూ ఉన్నాయి. ఇవాళ మీ ముఖ్యమంత్రిని ఎలా గౌరవిస్తారా? పేదవాడి కడుపు కొట్టినటువంటి ముఖ్యమంత్రిని గౌరవిస్తారా? ఏం ఆశిస్తారా మీరు? ఏ రకంగా ఆశిస్తారు? ఇవాళ ఏం తెలుసుకోవాలి? ఇవాళ తమిళనాడు మేయంగా వెళ్ళాల్సింది నువ్వు. నీకెంతసేపు ఆ గుడివాడలో కూర్చుని ఎక్కడ ప్యాకెట్ ఆడిద్దాం, ఏ స్థలాన్ని కబ్జా చేద్దాం, ఎవడి పీక నొక్కుదాం, ఎవరిని బెదిరించి ఎంత గుంజుకుందాం, నీ గెడ్డం గ్యాంగ్ ఆగడాలు ఇవాళ రోజుకొక ఎపిసోడ్ బయటపడుతూ ఉంది. ఇవాళ నువ్వు ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇతర రాష్ట్రాల్లో పేదవాళ్ళని ఎలా ఆదుకుంటున్నారో నువ్వు ఏ రోజైనా స్టడీ చేసి ఏడిసి వచ్చావా నువ్వు? ఇవాళ తమిళనాడు వెళ్ళు, మేం కాదు వెళ్ళాల్సిందే. నువ్వు బయలుదేరు రేపు. తమిళనాడులో అక్కడ ఏం చేస్తూ ఉన్నారో. తమిళనాడులో కోవిడ్ సందర్భంగా దాదాపు 10 రకాల వస్తువులతో 14 రకాల వస్తువులతో కోవిడ్ రిలీఫ్ కిట్లని రేషన్ దుకాణాల ద్వారా అందించారు. దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి తమిళనాడులో అక్కడ పేదవాళ్ళని స్టాలిన్ గారు ఆదుకోవటం జరిగింది. వెళ్ళి చూడు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా
21 ఐటమ్స్తో సంక్రాంతి కానుక అక్కడ తమిళనాడులో అందిస్తున్నారు. గతంలో ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్రాంతి కానుక కానీ, ఒక క్రిస్మస్ కానుక కానీ, ఒక రంజాన్ తోఫా కానీ ఏ విధంగా అయితే అందించారో, ఇవాళ తమిళనాడులో 21 ఐటమ్స్తో సంక్రాంతి కానుక. కందిపప్పు కిలో, శనగపప్పు అరకిలో, మినపప్పు అరకిలో, పెసరపప్పు అరకిలో, పంచదార కిలో, చింతపండు పావు కిలో, గోధుమ రవ్వ కిలో, బెల్లం కిలో, ఈ రకంగా 21 ఐటమ్స్ తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచితంగా అక్కడ పేదవాళ్ళందరికీ అందిస్తూ ఉన్నారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి తగలబడి చూడవయా నువ్వు మాకు చెప్తావు తమిళనాడు లేదో నేర్చుకోవాలంట. నీ గుడివాళ్ళలో ఈ పేకాట శిబిరాలు కట్టిపెట్టి నీ పేకాట కాసేపు ఆపేసి వెళ్ళు, తమిళనాడు వెళ్ళి చెన్నై వెళ్ళి చూడు. కాబట్టి తమిళనాడు వెళ్ళి నేర్చుకోవాల్సింది నీ పనికి మాలిన ప్రభుత్వం. నువ్వెళ్ళి నేర్చుకో. అక్కడ రేషన్ షాపుల ద్వారా అక్కడ ఏ రకంగా అక్కడ స్టాలిన్ గారు పేదవాళ్ళని ఆదుకుంటున్నారో, ఎన్ని రకాల వస్తువులు ఈ రకంగా కిట్లు తయారు చేసి అందిస్తున్నారో నువ్వెళ్ళి నేర్చుకోవయా. నువ్వు మాకు చెప్తావు తమిళనాడు వెళ్ళేదో నేర్చుకోవాలంట. ఇవాళ నువ్వు పెంచినటువంటి ధరల వల్ల ఇక్కడ రేషన్ దుకాణాల్లో నువ్వు 27 రూపాయలు కేజీ కందిపప్పుకి పెంచడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,44 లక్షల రేషన్ కార్డుల పైన ఎంత భారం పడుతుందో తెలుసా? ప్రతి నెల ఒక్క కందిపప్పు పైన 39 కోట్ల రూపాయల భారం పేదవాడి పైన పడుతుంది. 27 రూపాయలు నువ్వు కేజీకి పెంచడం వల్ల అది సంవత్సరానికి 468 కోట్లు. అదే పంచదార వల్ల 1,44 లక్షల రేషన్ కార్డులకు సంబంధించి పేదవాళ్ళ పైన ఒక్క పంచదార పైన నువ్వు ఏదైతే అరకిలోకి 7 రూపాయలు ధర పెంచావో దానివల్ల 10 కోట్ల 13 లక్షల భారం ప్రతి నెల. సంవత్సరానికి 121 కోట్ల 57 లక్షలు. అంటే ఒక్క కందిపప్పు పంచదార వల్లే ప్రతి సంవత్సరం రేషన్ షాపుల ద్వారా మీ పనికి మాలిన ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల, ధరలు పెంచడం వల్ల 589 కోట్ల 57 లక్షల భారం పడుతోందా? దీనికి సమాధానం చెప్పు. ఒక్క కందిపప్పు పంచదార మీదే 589 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ పేదవాడి పైన మోపావు. నువ్వు ఇవాళ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు ఏదో తమిళనాడు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని చెప్పి. ఇంకొక పక్కన ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? ఇవాళ మీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆర్టీఐ ద్వారా మేము తీసుకున్నటువంటి సమాచారం ద్వారా ఏం చెప్పారో తెలుసా? ఈ 2 సంవత్సరాల కాలంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వివిధ బ్యాంకుల దగ్గర నుంచి 16,100 కోట్లు ఇవాళ అప్పు తెచ్చారు. ఎవరికి తగలేశారా ఈ డబ్బంతా? 16,100 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? ఎవరికి దోచిపెట్టారో కూడా మీరు సమాధానం చెప్పాలి. 16,100 కోట్ల రూపాయలు. అంతేకాకుండా మొన్న మీడియా సమావేశంలో ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? భారతీయ సిమెంట్స్ గురించి ఈయన గారు ఏదో గొప్పగా చెప్తా ఉన్నాడు, వినండి. అది కూడా పేదవాడి ఇళ్ల నిర్మాణానికి, స్కూల్స్ నాడు నేడు, కాలేజీలు హాస్పిటల్స్ నిర్మాణానికి, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 230 రూపాయలు మించి అమ్మడానికి వీల్లేదని చెప్పి 2,70,000 టన్నుల మెట్రిక్ టన్నుల సిమెంట్ ని 230 రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏంటయా మీ ధర్మ ప్రభువు ఎంత ఇచ్చాడా? సిమెంటు 2,70,000 మెట్రిక్ టన్నులో 230 రూపాయలకి పేదవాడి ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చేసి చాలా ఉదార స్వభావం అని ఆయన నిరూపించుకున్నాడా ధర్మప్రభు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇవాళ ఈ గుట్కా మంత్రికి చెప్తూ ఉన్నా, ఇది జూన్ 1, 2021 మీ ప్రభుత్వం 100 కోట్లు తగలేస్తా ఉంది కదా ఫుల్ పేజ్ యాడ్లకి. అలా ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇది పేదవాడి ఇళ్లకు సంబంధించి. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏం చెప్పారో, మొదటి దశలో నిర్మిస్తున్న ఇళ్లకు పేదవాళ్ళ ఇల్లు 30 లక్షల ఇళ్ల నిర్మాణం ఏదైతే చేపట్టారో దానిలో ఫస్ట్ ఫేజ్లో 15 లక్షల ఇల్లు నిర్మాణానికి సంబంధించి మొదటి దశలో నిర్మిస్తున్న ఇళ్లకు 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం అని చెప్పి రాశారయ్యా. ఎంత? 69,70,000 మెట్రిక్ టన్నులు. ఇవాళ 69,70,000 మెట్రిక్ టన్నులు పేదవాడి ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైతే మీ ధర్మప్రభు మీ జగనన్న ఎంత ఇస్తా ఉన్నాడు? 2,70,000. ఏది 230 రూపాయలు తగ్గించి ఇచ్చేది 2,70,000 అంట. దానికి మనందరం చప్పట్లు కొట్టి వాళ్ళు సన్మానాలు చేయాలి. అంటే అవసరమైనటువంటి 69,70,000 మెట్రిక్ టన్నులో కనీసం 5% కూడా మీ పనికి మాలిన ప్రభుత్వం సబ్సిడీ ధరకు ఇవ్వట్లా. దానికి ఇవాళ మిమ్మల్ని సత్కరించాలా? ఇవాళ 69,70,000 మెట్రిక్ టన్నులు సిమెంటు పేదవాడి ఇళ్ల నిర్మాణానికి ఫస్ట్ ఫేజ్, అది కూడా 15 లక్షల ఇళ్లకి అంత అవసరాన్ని మీరే పేపర్ యాడ్ ఇచ్చారా లేదా?
అంటే 69,70,000 మెట్రిక్ టన్నుల్లో మీరు 230 రూపాయలు చొప్పున ఇచ్చేది ఎంతండి? కేవలం 2,70,000 మెట్రిక్ టన్నులు, నాట్ ఈవెన్ 5%. అంటే ఆ 2,70,000 తీసేస్తే ఇంకా 67 లక్షల మెట్రిక్ టన్నులు పేదవాడి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్కే అవసరం. అంటే దానివల్ల ఎంత భారం పడుతుందో తెలుసా? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ 450 రూపాయలు భారతీయ సిమెంట్స్ మార్కెట్లో. ఇవాళ ఒక్క భారతీయ సిమెంట్సే కాకుండా సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్గా మారిపోయి దాదాపు 450 రూపాయలకి వాళ్ళ మార్కెట్ ధర పెంచినటువంటి పరిస్థితి. అదే భారతీయ సిమెంట్స్ తమిళనాడులో 370, కర్ణాటకలో 390, తెలంగాణలో 365. అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంత ఎక్కువ ఇక్కడ మీరు అందరూ కూడా గమనించవచ్చు. ఆ రకంగా మనం లెక్కేస్తే ఇవాళ టన్నుకి, ఒక మెట్రిక్ టన్నుకి 20 సిమెంట్ బ్యాగులు వస్తాయండి. అంటే 50 కిలోలు చొప్పున 20 సిమెంట్ బ్యాగులు. అంటే 450 రూపాయలు చొప్పున కొనాలి అంటే ఇవాళ వీళ్ళు ఏదైతే సబ్సిడీ ధర 230 రూపాయలు అని చెప్తూ ఉన్నారో దానికి అదనంగా ఇంకా 220 రూపాయలు అదనంగా వెచ్చించాలి. సో ఆ రకంగా 20 బ్యాగులకి 220 రూపాయలు చొప్పున అంటే ఒక మెట్రిక్ టన్నుకి 4,400 రూపాయల అదనపు భారం పేదవాళ్ల పైన పడబోతుంది. ఏది? పేదవాడు ఇల్లు నిర్మించుకోవాలంటే అవసరమైనటువంటి ఈ 69,70,000 మెట్రిక్ టన్నుల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,70,000 మెట్రిక్ టన్నులు సబ్సిడీ ధరకి ఇచ్చినటువంటి సిమెంట్ తీసేస్తే 67 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక్కొక్క మెట్రిక్ టన్ను పైన 4,400 రూపాయల భారం పేదవాడి పైన పడుతుంది. అది మనం లెక్కేస్తే ఎంతో తెలుసా అండి? 2,948 కోట్లండి. 67 లక్షల మెట్రిక్ టన్నులో 220 రూపాయలు అదనంగా చెల్లించి మనం కొనుగోలు చేయాలంటే బస్తాకి అది 2,948 కోట్లు. ఏమా ఈ బూతుల మంత్రిని అడుగుతున్నా, భలే స్కెచ్ చేశారా మీరు పేదవాడిళ్ల పేరుతో? 2,70,000 మెట్రిక్ టన్నులు ఏదో తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాం అని కలరింగ్ ఇస్తూ 67 లక్షల మెట్రిక్ టన్నులు 450 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తే ఇవాళ అదనంగా మరి బస్తాకి 220 రూపాయలు చొప్పున పెట్టి కొనుగోలు చేయాలంటే పేదవాడు ఎంత భారం పడుతుంది? 2,948 కోట్లు. ఇవాళ పేదవాడి ఇళ్ల పేరుతో ఫస్ట్ ఫేజ్ 15 లక్షల ఇళ్ల నిర్మాణంలోనే 2,948 కోట్ల రూపాయల దోపిడీకి తెగబడింది జగన్ సర్కార్. సిమెంట్ సిండికేట్గా ఏర్పడి 2,948 కోట్ల రూపాయలు దోచుకుంటున్న మాట వాస్తవం కాదు. ఇది మేము చెప్తున్న లెక్క కాదు, మీరు ఇచ్చినటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నటువంటి లెక్క ఇది. అదే 30 లక్షల ఇల్లు సెకండ్ ఫేజ్లో కట్టేటటువంటి 15 లక్షలు కూడా కలుపుకుంటే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలు సిమెంట్ పేరుతో పేదవాడి నుంచి దోచుకుంటూ మీరు ఇవాళ 2,70,000 మెట్రిక్ టన్ లేదు 230 రూపాయలకి ఇచ్చేస్తున్నారంట. చాలా గొప్ప ఘనకారం చేస్తున్నారంట. దానికి వాళ్ళ పేదవాళ్ళందరూ సంబరపడిపోవాలంట. సిగ్గుందా నీకు? మీరు చెప్పేటటువంటి ఇటువంటి ప్రతి అబద్ధాన్ని ఇదిగో ఇలాంటి వాస్తవాలతో తిప్పికొడుతూనే ఉంటాం. ఇవాళ సిమెంట్ పేరుతో పేదవాడి ఇళ్ల నిర్మాణంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నది ఎంత? 6,000 కోట్ల రూపాయలు. ఇవాళ భారతీయ సిమెంట్స్ కానీ వాళ్ళ సిండికేట్లో ఉన్నటువంటి అన్ని సిమెంట్ కంపెనీలు కలిసి 6,000 కోట్ల రూపాయలు పేదవాడి ఇళ్ల పేరుతో దోచుకుని తింటూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పు నువ్వు. మొన్నేదో చాలా గొప్పగా ఏదో లెక్కలు చెప్తూ ఉన్నావు కదయా మిస్టర్ కొడాలి నాని, సమాధానం చెప్పు. ఈ 6,000 కోట్ల రూపాయల దోపిడీకి సమాధానం చెప్పు. తర్వాత మాట్లాడుతుగా నువ్వు ప్రియా పచ్చళ్ళ గురించి, ఇంకేదో డిపార్ట్మెంట్ స్టోర్ల గురించి. రెండో పక్కన ఇవాళ బియ్యంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏంటా? అది కైకులూరు ఎంఎల్ఎస్ పాయింట్లో అక్రమాల సెట్టింగ్. ఇవాళ వేల బస్తాల బియ్యం మాయం. అవురా ఇదేమి మాయ? ఇవాళ కైకులూరు డిపోలో జరిగింది ఏంటి? బియ్యం బస్తాలు మాయం అవ్వలేదా కైకులూరులో? దీనికి ఏం సమాధానం చెప్తావు? రైస్ రివర్స్. గొల్లపూడి గోడౌన్లోకి వెలపూల నుంచి వస్తున్నటువంటి 4,000 బియ్యం బస్తాలు అంటే ఏదైతే దోచుకుని తిన్నారో మళ్ళీ దాన్ని ఏదో కవర్ చేయడం కోసం మళ్ళీ ఇదొక డ్రామా. అదేవిధంగా గోడ చాటున్న నిజం. కైకులూరు ఎంఎల్ఎస్ పాయింట్లో భారీ కుంభకోణం. దారి మళ్ళుతున్న వేలాది బస్తాల చౌక బియ్యం, కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి సరుకు మాయం. ఇది నీ డిపార్ట్మెంట్ యొక్క నిర్వాహకం. దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఇవాళ ఒక బియ్యం దొంగగా మారిపోయావు. ఒక పక్కన పేదవాడు పస్తులుంటూ ఉన్నాడు, పేదవాడు కడుపు మార్చుకుంటున్నాడని చెప్పి కనీసం వాడికి ఇచ్చేటటువంటి బియ్యాన్ని కూడా సరిగ్గా సరఫరా చేయకుండా ఇవాళ కొన్ని వేల బస్తాల బియ్యాన్ని దోపిడీ చేసి
కాకినాడ పోర్టు ద్వారా నీ మిత్రుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ఇంకో మిత్రుడు జగ్గైపేట ఎమ్మెల్యే స్వామినేని ఉదయభాను, వాళ్ళ శ్రీమతి గారు, ఆవిడ ఒక పెద్ద బియ్యం వ్యాపారి, అక్రమ బియ్యం వ్యాపారి. ఇటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరినీ పోగేసుకుని బియ్యం దోపిడీ చేస్తూ వేల కోట్ల రూపాయలు దండుకుంటూ పేదవాడికి చేరాల్సినటువంటి బియ్యం బస్తాలని మాయం చేసినటువంటి బియ్యం దొంగవి నువ్వు మాట్లాడతావు వాళ్ళ మీడియా ముందుకొచ్చి. నీకు ఏం అర్హత ఉంది వాళ్ళ మీడియా ముందుకు వచ్చి ఇతరుల గురించి మాట్లాడటానికి? ఏదో ఈయన గారంటే ఏదో మీడియా సంస్థల్ని బ్యాన్ చేస్తాడంట. ఈటీవీని, ఈనాడుని, ఏబిఎన్ని, ఆంధ్రజ్యోతిని, టీవీ5ని ఈయన గారు ఏదో బ్యాన్ చేస్తారంటే ఇలా దిక్కుమాలిన పార్టీ. ఏం ఉపయోగం అయ్యా? మీ పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఆ గుట్కా వాసన పీల్చే కంటే బయట ఉండటమే మేలు. నీ ప్రెస్ మీట్లకు వచ్చి నీ గుట్కా వాసన భరించే కంటే రాకపోవటమే మేలయా? నీ బూతులు వినే కంటే రాకపోవటమే మేలు. వచ్చి ఏం సాధించాలి? ముక్కులు మూసుకొని నీ గుట్కా వాసన పీల్చలేక ముక్కులు మూసుకొని కూర్చోవాలి నీ ప్రెస్ మీట్లలో. నువ్వు మాట్లాడుతుంటే ఆ గుట్కా అంతా వాళ్ళ ముఖాల మీద ఎక్కడ పడుతుందో అని చెప్పి దూరంగా కూర్చుంటారంట. నీ ప్రెస్ మీట్లో దగ్గరగా కూర్చోవాలన్నా కూడా భయం మీడియా వాళ్ళకి. ఆ నోట్లో నుంచి ఆ గుట్కా అంతా వాళ్ళ ముఖాన్ని ఎక్కడ పడుతుందని చెప్పి దూరంగా కూర్చుంటారు. కాబట్టి ముక్కులు మూసుకుని వాళ్ళ మీద ఆ గుట్కా ఎక్కడ పడుతుందో భయంగా కూర్చుని నువ్వు వినేటటువంటి బూతులు వినలేక చెవులు మూసుకుని ఎందుకే కష్టాలు మీడియా వాళ్ళకి? కాబట్టి చాలా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలామంది రిపోర్టర్లు ఆ బూతులు వినటానికి చెవులు మూసుకునే రిపోర్టర్లు, ముక్కులు మూసుకునే రిపోర్టర్లు అందరూ వాళ్ళు బ్రతికిపోయారు. చక్కగా ఆ రకంగా ఒక మేలే చేసామని వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని రకాలుగా మీడియా పైన నీ దొంగ పత్రిక సాక్షిని, నీ దొంగ మీడియా ఛానల్ సాక్షిని, అదేవిధంగా మీతో చేతులు కలిపినటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని మీరు ఎన్ని అబద్ధాలు వండి వార్చినా ఇదే రకమైనటువంటి నిజాల్ని ఇవాళ దమ్మున్నటువంటి ప్రతి మీడియా, నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ప్రతి మీడియా ఇవాళ ఆధారాలతో సహా బయట పెడుతూనే ఉంటాయి. అది ఈనాడైనా, ఆంధ్రజ్యోతి అయినా, టీవీ5 అయినా, ఏబిఎన్ అయినా, లేదంటే మహాన్యూస్ అయినా, ఇంకే ఛానల్ అయినా, ఎవరైతే నిజాయితీగా నిర్భయంగా ప్రజల కోసం పనిచేస్తారో మీరు ఎన్ని రకాలైనటువంటి ఆంక్షలు విధించినా నిజాలని రాయక మానవో, ప్రశ్నల్ని ప్రశ్నించకుండా ఉండవో. ఇవాళ నేను మాట్లాడినటువంటి ప్రతి అంశం ఇవాళ సమాచార హక్కు చట్టం ద్వారా తెప్పించినటువంటి సమాచారం ద్వారా మాట్లాడుతున్నా. ఇవాళ ధాన్యం కొనుగోలు ఎంత తగ్గిపోయాయో, చెల్లింపులు ఎంత తగ్గిపోయాయో, గతంలో మేము ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల్ని రేషన్ షాపుల ద్వారా నువ్వు ఎలా ఆపేశావో, ధరల్ని ఏ రకంగా పెంచావో, వందల కోట్ల రూపాయల భారాన్ని ఏ రకంగా పేదవాడిపైన మోపావో ఇవాళ ఆధారాలతో సహా మాట్లాడా. నువ్వు మాట్లాడినటువంటి తమిళనాడు గురించి మాట్లాడా. అక్కడ ప్రభుత్వం ఏ రకంగా 21 వస్తువులు సంక్రాంతి పండుగ సందర్భంగా పేదవాళ్ళకు అందిస్తుందో, కరోనా టైంలో ఏ రకంగా పేదవాడిని ఆదుకుందో, కరోనా టైంలో నీ దిక్కుమాలిన ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఏదన్నా ఒక్క వస్తువును అదనంగా ఇచ్చిందా? సిగ్గుగా లేదు నీకు? కనీసం కరోనా సమయంలో కూడా పేదవాడిని ఆదుకోకుండా నువ్వు మాట్లాడుతావు. వాళ్ళు వచ్చి ఏ రకంగా 2.5 సంవత్సరాల కాలంలోనే 16,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఎవరికి దోచిపెట్టావు? ఎక్కడికి దారి మళ్లించావు? ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినప్పుడు నువ్వు ఎందుకు ధాన్యం కొనుగోలు సరిగ్గా చేయట్లేదు? అదనంగా పేదవాడికి నువ్వు అదనంగా రేషన్ షాపుల ద్వారా వస్తువులు ఎందుకు ఇవ్వట్లేదో కూడా నువ్వు సమాధానం చెప్పు. అదేవిధంగా ఇవాళ చాలా గొప్పగా నువ్వు మాట్లాడినటువంటి భారతీయ సిమెంట్ ధరల గురించి చెప్పా. ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే 69,70,000 మెట్రిక్ టన్నుల అవసరం పేదవాడి ఇళ్ల నిర్మాణానికి ఫస్ట్ ఫేజ్కి 15 లక్షల ఇళ్లకే నువ్వు ఇచ్చినటువంటి 2,70,000 మెట్రిక్ టన్నులు ఏ మూలకు సరిపోతాయి? నాట్ ఈవెన్ 5%. మిగతా 67 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్ ధరల ప్రకారం కొనాలంటే ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల భారం. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది సిమెంట్ కంపెనీల దోపిడీ కాదా అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పు. అదేవిధంగా ఇవాళ కైకులూరు లాంటి ప్రదేశాల్లో బియ్యం దోపిడీకి నువ్వు సమాధానం చెప్పు. కాబట్టి ఇటువంటి అనేక ప్రశ్నల్ని ఇవాళ రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. ఇవాళ మీ అవినీతికి, మీ బ్లాక్ మార్కెట్ దందాకి ఇవాళ నిత్యావసర సరుకులు విపరీతంగా మార్కెట్లో పెరిగిపోతుంటే ఇవాళ కనీసం రేషన్ షాపుల ద్వారా, గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాపుల ద్వారా అమ్మించేవాళ్ళు ఉల్లిపాయల్ని. ఆ ధరలను నియంత్రించడం కోసం రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయలు అమ్మించేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ నువ్వు అటువంటి పని చేస్తా ఉన్నావా? ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? అంటే నీ కమిషన్లు కక్కుర్తిపడి మీరు ఎంతకైనా అమ్ముకోండియా, నాకు మా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి నా బాస్కి ఇవ్వాల్సిన కమిషన్ ఇస్తే చాలు,
మేము ఏమీ ఇవ్వం. రేషన్ షాపుల ద్వారా రేషన్ షాపుల్లో ఉన్నటువంటి సరుకుల ధరలు కూడా పెంచేస్తాం. కాబట్టి మీ ఇష్టం. ఇవాళ బ్లాక్ మార్కెట్లో మీరు ఎంతకైనా అమ్ముకోండి, నాకు ఇవ్వాల్సిన కమిషన్ నాకు ఇస్తే చాలు. అదే కదా. ఆఖరికి పండగలకు ఇచ్చినటువంటి సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా కూడా ఎత్తేసి నువ్వు ఇవాళ సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. పండగలకి కనీసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా పేదవాడు కూడా ఇళ్లలో పండగ జరుపుకోవాలని చెప్పి మేము కానుకలు ఇస్తే అవి కూడా మూసేస్తావు. అన్నా క్యాంటీన్లు మూసేస్తావు. తమిళనాడు వెళ్ళి అక్కడ ఏదో నేర్చుకోవాలంట. నువ్వు వెళ్ళు, రేపొద్దున బయలుదేరి వెళ్ళి చూడు. అక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ఏం చేస్తూ ఉన్నారో, జయలలిత గారు ఫోటో పెట్టి అమ్మా క్యాంటీన్లు అక్కడ ఎలా నడుపుతా ఉన్నారో వెళ్ళి చూడు తమిళనాడులో. కాబట్టి ఇటువంటి అనేక అంశాలు వాళ్ళు ఈ రకంగా వాస్తవాలు మన ముందుంటే ఇవాళ ఈ బూతుల మంత్రి మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ నోరు బారేసుకోవటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా నేను అడిగినటువంటి ప్రశ్నలకి ఇవాళ సమాధానం చెప్పమని ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి బూతుల మంత్రిని డిమాండ్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి సమాధానం చెప్పు. రేపటి నుంచి రేషన్ షాపుల్లో ఉన్నటువంటి కందిపప్పు ధర తగ్గించో, పంచదార ధర తగ్గించో, అదనంగా ఇంకా గతంలో ఇచ్చిన విధంగా సరుకులు ఇవ్వు. ఇచ్చి పేదవాడిని ఆదుకున్నప్పుడు మాట్లాడు. ఈ బియ్యం దొంగలు ఎవరో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. ఇన్ని వేల బస్తాల బియ్యం దోపిడీకి కారకులు ఎవరో సమాధానం చెప్పు. గతంలో ఇచ్చినటువంటి సంక్రాంతి కానుక ఇటువంటి కానుకలని ఎందుకో నువ్వు రద్దు చేసావో సమాధానం చెప్పు. ధాన్యం కొనుగోలు ఎందుకు సరిగ్గా జరగట్లేదో సమాధానం చెప్పు. ధాన్యానికి చెల్లింపులు ఎందుకు సరిగ్గా జరగట్లేదో సమాధానం చెప్పు. ఈ ప్రశ్నలు అన్నది అన్నిటికీ సమాధానం చెప్పకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే ఇవాళ చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఎవరూ లేరు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నేను చెప్పినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా అర్థం చేసుకోండి. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పేదల పక్షపాత ప్రభుత్వంగా పేదవాడి కోసం రేషన్ దుకాణాల ద్వారా ఎన్ని రకాలైనటువంటి వస్తువులు తక్కువ ధరకి అందించేదో, ఏ రకంగా పేదవాడిని ఆదుకునేదో, పండగలకు ఏ రకంగా కానుకలు ఇచ్చేదో, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు ఏ విధంగా నింపేదో, ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇటువంటి ఒక పనికిమాలిన వ్యక్తిని ఒక మంత్రిగా పెట్టుకుని ఏ రకంగా పేదవాడిని క్షోభ పెడుతూ ఉన్నాడో, రేషన్ దుకాణాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడో, పౌర సరఫరాల శాఖని పూర్తిగా అవినీతిమయం ఏ రకంగా చేశాడో, వేల టన్నుల బియ్యాన్ని ఏ రకంగా దోచుకుని తింటూ తమ జేబులు నింపుకుంటూ ఉన్నారో, ఈ వాస్తవాలను కూడా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.